హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మెహందీ క్లాస్ నెంబర్ 4. ఈరోజు మన ఎలిమెంట్ పేస్లీ. పేస్లీ అంటే మన భాషలో చెప్పాలంటే మామిడి పిందు లేదా మామిడికాయ. ఆ షేప్లో ఉన్నదాన్ని మెహందీ టర్మ్స్లో పేస్లీ అంటారు. ఇవి చూసారు కదా. ఈ ఒక్క ఎలిమెంట్ నేర్చుకుంటే దీంతో చాలా రకాల డిజైన్స్ తయారు చేయొచ్చు. ఇప్పుడైతే ఇది ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక 3 డాట్స్ పెట్టుకోండి ట్రయాంగిల్ షేప్లో. లాస్ట్ డాట్ కొంచెం దూరంగా. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ డాట్ని సి షేప్ కర్వ్తో అటాచ్ చేయండి. సెకండ్ అండ్ థర్డ్ డాట్ని సేమ్ సి షేప్ కర్వ్తో అటాచ్ చేయండి. ఫస్ట్ అండ్ థర్డ్ డాట్ని మాత్రం ఎస్ షేప్డ్ కర్వ్తో అటాచ్ చేయండి. చూసారు కదా, ఇది ఒక బేసిక్ పేస్లీ ఆర్ మ్యాంగో. ఇప్పుడు ఇలా మనం ఒక 20 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం ఒక పేస్లీని డ్రా చేయొచ్చు. చూడండి, ఒక 10-20 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇలా డ్రా చేయగలం. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ పేస్లీ నేర్పిస్తాను. దానికి ఏం చేయాలంటే ముందుగా మన ఎస్ ఉంది కదా, లెటర్ ఎస్ ఫర్ స్పూన్, ఆ షేప్ ఫస్ట్ డ్రా చేసుకోండి. దీన్ని బేస్ చేసుకుని ఇంకో టైప్ ఆఫ్ పేస్లీ వేయొచ్చు. ఎస్లో ఫస్ట్ కర్వ్ పెద్దగా రావాలి, చిన్న కర్వ్ నుంచి స్వర్ల్ డ్రా చేయాలి. డ్రా చేసాం కదా. ఇప్పుడు టాప్ లైన్ నుంచి ఆ స్వర్ల్ దగ్గరికి ఇంకొక లైన్ అటాచ్ చేయాలి. ఇది ఇంకొక రకం పేస్లీ. ఇలా చాలా రకాలు ఉంటాయి. ముందు చెప్పినట్టే ఒక బేసిక్ పేస్లీ, పైనుంచి ఒక చిన్న స్వర్ల్, ఇదో రకం పేస్లీ. నెక్స్ట్ ఫస్ట్ మన డి షేప్తో స్టార్ట్ చేద్దాం. చిన్న డీలా మొదలుపెట్టి అలా కింద వరకు తీసుకొద్దాం. కిందకు వచ్చే కొలది దాని సైజ్ పెరగాలి. ఇలా పైకి తీసుకొచ్చి ఒక లోపలికి దాన్ని అటాచ్ చేయాలి. ఇది ఇంకొక రకం. చూసారు కదా, ఈ రెండాటికి చిన్న డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడైతే దీన్ని బేస్ చేసుకుని మనం కొన్ని డిజైన్స్ డ్రా చేద్దాం. ఫస్ట్ చూసారు కదా, బేసిక్ ఒక పేస్లీ వేసుకున్నాను. ఈ లోపల ఒక డాట్ అండ్ ఇలా లేయరింగ్ ఇస్తున్నాను. ఒక చిన్న పేస్లీ ప్యాటర్న్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి, ఒక చిన్న ఫ్లవర్లా డ్రా చేస్తాను. హాఫ్ ఫ్లవర్ పైన ఒక పేస్లీ, ఆ పైన ఇంకొక కర్వ్డ్ లైన్ అండ్ ఈ కింద చిన్న చిన్న కర్వ్స్తో ఒక చిన్న ప్యాటర్న్. ఇప్పుడు ఆ పేస్లీ లోపల మన నార్మల్ ఫిల్లింగ్ ప్యాటర్న్ ఉంది కదా, కర్వ్ అండ్ డాట్, దాంతో ఫిల్ చేశాను. ఈ పెటల్స్ లోపల 1 లైన్. ఇప్పుడు ఇంకొకటి రివర్స్ నేర్పించాను కదా, ఆ పేస్లీ. దీని లోపల సేమ్ ఇదే ఫిల్లింగ్ ప్యాటర్న్ అండ్ ఒక్కొక్క లేయర్ ఇస్తూ ఉంచాను. ఇదొకటి. నెక్స్ట్ మన రిస్ట్ ప్యాటర్న్ ఉంది కదా, అది చూడండి. ఫస్ట్ ఒక పేస్లీ, ఈ లోపల చెక్స్. అండ్ ఈ చుట్టూ ఫిల్లింగ్ ప్యాటర్న్. ఈసారి డాట్ కర్వ్డ్ లైన్ పైన లైన్స్ పైన ఇంకొక కర్వ్డ్ లైన్. ఇలా మొత్తం ఈ రెక్టాంగిల్ అంతా కంటిన్యూ అవుతుంది. చూసారు కదా, ఇది ఒక రిస్ట్ ప్యాటర్న్. నెక్స్ట్ ఈసారి కొంచెం మీడియం సైజ్ డిజైన్ చేస్తాను. ఈసారి స్క్వేర్ షేప్ పెటల్స్, దాని చుట్టూ కర్వ్డ్ లైన్, ఆ పైన ఒక పేస్లీ, దానిపైన ఇంకొక కర్వ్డ్ లైన్, ఈ లోపల చూడండి. ఈసారి ఫ్రిల్ లైన్స్ ఇస్తున్నాను అంతే. ఆ కర్వ్డ్ లైన్ పైన ఇంకొకటి, ఆ పైన కూడా ఇలాగే కొంచెం పెద్ద సైజ్ ఫ్రిల్ ఎండింగ్కి వచ్చేసరికి సైజ్ కొంచెం తగ్గిస్తా ఇచ్చాను. ఈ లోపల ఒక్కొక్క డాట్స్, దానిపైన ఆల్టర్నేటివ్గా ఒక్కొక్క డాట్స్, కింద జస్ట్ కర్వ్డ్ లైన్స్ ఇచ్చాను. ఇది ఒక ప్యాటర్న్. ఇది మన అరచేతి మీద ఈ కింద నుంచి ఇలా డయాగ్నల్గా వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఫింగర్ ప్యాటర్న్ చూద్దాం.
3 లైన్స్ తర్వాత కంటిన్యూ డాట్స్, మళ్ళీ ఒక 2 లైన్, ఆ కింద హాఫ్ కర్వ్డ్ ఫ్లవర్, దాని చుట్టూ ఒక కర్వ్డ్ లైన్. ఇప్పుడు ఒక పేస్లీ, ఈ పేస్లీ లోపల లిటిల్ బిట్ ఆఫ్ లేయరింగ్. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఆ మిగిలిన చిన్న చిన్న గ్యాప్ కనబడుతుంది కదా, దాన్ని కంటిన్యూగా డాట్స్తో ఫిల్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇది ఒక ఫింగర్ ప్యాటర్న్. పేస్లీ అనేది మెహందీలో ఒక చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. పేస్లీ అండ్ కొన్ని ఫిల్లర్ ప్యాటర్న్స్ యూస్ చేసి ఒక ఫుల్ హ్యాండ్ డిజైన్ తయారు చేశాను చూడండి. మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీక్ నుంచి మనం ఇలాంటి చాలా డిజైన్స్ చూద్దాం, ఇప్పుడు దాకా నేర్చుకున్న అన్ని ప్యాటర్న్స్తో కలిపి. సో సీ యూ నెక్స్ట్ వీక్. బాయ్.